సమర్పించుకోవాలి అని, 5వ మెట్టు అంశ ప్రార్థన చేయాలి అని, అంశ ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ఆమెను లేచి వెళ్ళిపోకూడదు, స్తుతించాలి అని, స్తుతి స్థితిని మారుస్తుంది అని, యేసుక్రీస్తు ప్రభువారు జరగకముందే జరిగింది అని నమ్మి, ఎలాగైతే 2 చేపలు 5 రొట్టెలు ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించమనగానే స్తుతి స్థితిని మార్చింది అని స్తుతి చేసి కొన్ని నిమిషాలు కనిపెట్టాలి అని 7 మెట్లు ప్రకారము దైవ సన్నిధి ఎలా చేయాలో నేర్పించాడు. దేవుణ్ణి చూడడానికి జక్కయ్య చెట్టెక్కాడు అని, ప్రభు స్వరం వినడానికి మోషే సీనాయి పర్వతం ఎక్కారని, వాక్యం ప్రకారంగా కొన్ని విషయాలు దైవజనులు బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో